ఒకటే వచ్చిన చదువుతున్నా, మన టైం అయిపోవచ్చింది కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. వారు ఏ దేశము నుండి వచ్చిరో వారికి జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఆ దేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మర్చిపోతే మనం మోదలు సెల్లు వెళ్ళి వచ్చేటప్పుడు మన ఈ ఊరు మర్చిపోతే ఎవరు మర్చిపోతారు అసలు? పిచ్చి లేకపోతే మెంటలు వచ్చిన వాళ్ళు మర్చిపోతారు. అయితే వాళ్ళు వెళ్తారు కానీ మళ్ళీ తిరిగి, ఎందుకంటే వాళ్ళకి గుర్తుండరు. ఇక్కడ ఏదో బండి ఎక్కుతారు, వెళ్ళిపోతారు. ఎక్కడ దిగుతారో ఎక్కడ దిగాలో తెలియదు. కానీ అది పిచ్చి వాళ్ళకి మధ్య మరపు వల్ల లేదా మెంటల్ డిస్టర్బెన్స్ అవ్వడం ద్వారా, పిచ్చి రావడం ద్వారా వాళ్ళు గుర్తుంచుకోలేక వాళ్ళు వెళ్ళిన దేశం మళ్ళీ గుర్తులేక వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఎక్కడెక్కడో తిరుగుతారు, ఎక్కడెక్కడో తిరిగి అక్కడే ఆ ప్రదేశాలని ఒకవేళ మరణం వస్తే మరణిస్తారు. అయితే ఇక్కడ మరి దేవుడు రాయించే ఉద్దేశం ఏంటంటే, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకొని ఎడల, అంతేనా? జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మళ్ళా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అంటే ఇది మానవులైనటువంటి దేవుని కుమారులమైన మనం ఉద్దేశించి అంటున్నట్టు రాయిస్తున్నట్టు మాట. మనం ముందుగా అసలు మన దేశం ఏది ఏమన్నా? తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ ప్లేస్లో ఉంటారో అయితే జన్మిస్తారో అది దేశం, అదే మన దేశం, అదే జన్మభూమి అనుకుంటున్నాం మనం. అయితే ఈ మానవులందరికీ ఒక భూమి ఉంది. ఆ భూమి ఏది? ఆ దేశం ఏది? మానవులందరూ ఒకేసారి కట్టకట్టుకొని ఈ భూమి మీదకి వచ్చారా? లేదు, మొదటగా మనం ఎక్కడో ఉన్నాం. చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఈ మాట. ఏ ప్రస్తావనలో మాట్లాడుకున్నాం. నేను భూమికి పునాది చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నానని ఆ సందర్భంలో మాట్లాడుకున్నాం. ఎక్కడ ఉన్నామంట మనం? ఎక్కడ ఉందని చెప్పుకున్నప్పుడు దేవునిలో. గుర్తొస్తుందా? దేవునిలో మనం ఉన్నామంటే మన దేశం. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. పరలోకమేనా? దేవుడు పరలోకం అనే దేశంలో ఉన్నాడు. మనం దేవునిలో నుండి, దేవుడున్న పరలోక దేశం నుండి మనం బయలుదేరాము. జ్ఞాపకం పెట్టుకోండి. మనం పరలోకం అనే దేశం నుండి, దేవుని దగ్గర నుండి, దేవుని గర్భం నుండి బయలుదేరాము. మరి మన దేశం ముందుగా ఏది? పరలోకం. అక్కడి నుంచి ప్రయాణమై ఈ భూమి మీదకి కొంతకాలం దేవుడు ఆయుష్ నుంచి, ఆరోగ్యాన్ని నుంచి పంపించాడు. మరి ఈ ఆయుష్ నుంచి, ఆరోగ్యాన్ని నుంచి పంపిన మనం నివసిస్తున్న ఈ దేశంలో ఉంది. అక్కడి నుంచి మనం తల్లి గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన ఈ భారతదేశంలో ఏమండి, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో మదిర మండలంలో మొడుపల్లి గ్రామంతిన. అయితే మనం బయలుదేరి వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకం నుంచేనా? పరలోకం అనే దేశం నుంచి బయలుదేరి వచ్చాము. ఎందుకు వచ్చాము? ఇక్కడ కొంతకాలం జీవించడానికి. కొంత ఆయుష్, కొంత ఆరోగ్యాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. ఇక్కడ జీవితకాలం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చాము? మరి అక్కడికే వెళ్ళాలా? అక్కడికే వెళ్తున్నారు అందరూ. మరి
అది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. మీరు ఎక్కడ ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము జ్ఞాపకం ఉన్న ఎడల మళ్ళా తిరిగి వెళ్ళుటకు మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అయితే ఈ ప్రపంచ ప్రజలందరండి ఆ దేశం అడ్రస్ మర్చిపోయారు. అడ్రస్ మర్చిపోయేది ఎక్కువ ఎవరు? ఈ లోకంలో అంటే పిచ్చివాళ్ళు. అర్థమవుతుందా? అడ్రస్ మర్చిపోయాడు పిచ్చివాళ్ళ, మంచివాళ్ళు కూడా మర్చిపోతారు. మీరందరూ వేరే ఊరు పోతారు, వేరే రాష్ట్రం పోతారు, మర్చిపోయి ఆడే ఉన్నారు అనుకుంటున్నారా? మళ్ళీ వచ్చేస్తున్నారా? ఆ పని ముగించుకొని వచ్చేస్తున్నారా? రావట్లేదా? వస్తున్నారు కదా. అయితే ఇది నిజమైతే మరి మన పరలోక దేశం నుంచి, దేవుడి దగ్గర నుంచి, దేవుని పిల్లలంగా ఆ పరలోకం అనే దేశాన్ని వదిలిపెట్టి తండ్రి ఇచ్చినటువంటి పని కొంతకాలం ఇక్కడ చేసి ముగించుకోవడానికి వచ్చిన మనం మర్చిపోయినామా? మర్చిపోతున్నాం. మర్చిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళట్లే. ఎక్కడికి? ఆ దేశానికి అంటే మరి ఎక్కడికి వెళ్తున్నాయా? ఎక్కువగా నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. పాతాళం అనే దేశానికి, పాతాళం అనే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. పరలోకానికి వెళ్ళట్లా. అర్థమవుతుందా? ఎందుకు పాతాళానికి వెళ్తున్నారంటే అసలైన అడ్రస్, అసలైన దేశాన్ని మర్చిపోయి ఈ దేశంలో కొంతకాలం ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి పంపించిన దేవుడు మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి దేవుడిచ్చిన కాలం, ఆయుష్ కాలం ముగించుకునే టైంలో కూడా, ఆయుష్ కాలం తీరిపోయే టైంలో మరణశైలి ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? అమ్మో ఈ దేశమే బాగుంది, మాకు ఎక్కడే నివసించాలి, ఎంత డబ్బు పోయినా డాక్టర్ గారికి ఇచ్చి మళ్ళీ బ్రతకాలి, ఇంకా చాలా కాలం బ్రతకాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ దేవుడిచ్చిన పని అయిపోయింది, నా ఆయుష్, దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యం అయిపోయింది, చివరి కాలం నేను వెళ్ళాలి, దేవుడు మరణాన్ని ఇస్తే ఆనందంగా స్వీకరించాలనే ఉద్దేశం మానవుడు లేదండి. ఎందుకు లేదు అంటే ఈ లోకం బాగుంది వీళ్ళకి, ఈ దేశం, ఈ భూలోకం బాగుంది, ఈ భూలోకంలో ఉన్నట్టు సుఖాలు బాగున్నాయి, ఈ భూలోకమైన రంగుల ప్రపంచం బాగుంది. కానీ ఆ సకల ఐశ్వర్యాలకు నిలబెట్ట పరలోకం గుర్తుకు రావడం వీళ్ళకి ఈ భూమి మీద ఉన్నట్టు సుఖాలు, ఈ యొక్క విలాసవంతమైనటువంటి జీవితం, ఈ లోక స్నేహం, ఏమండి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి వీటికి ఇష్టమైనవి. కానీ వీటన్నిటికంటే విలువైన దేశం ఒకటి ఉంది, మనం అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశం మర్చిపోయి ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. అనుకోవట్లేదా? ప్రాణం మేరకు వచ్చినప్పుడు, ప్రాణం పోయే టైం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? రే నా కుమారుడా, తల తాకట్టు పెట్టైనా, మన ఆస్తి అంతా అమ్మేనా, నన్ను బ్రతికించరా, పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరా అంటే దేవుడి దగ్గర పోవడానికి ఇష్టం. ఈ లోకంలోనే ఉందనుకుంటున్నాడు, ఈ లోకంలోనే బ్రతకాలి, ఈ లోకంలో ఎక్కువగా జీవించాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుడు. అయితే ఇప్పుడు పిచ్చి మనకా? పిచ్చోడు అంటే వాడికి ఆల్రెడీ వాడి మెదడు చెడిపోయి డిస్టర్బెన్స్ అయ్యి పిచ్చోడే మర్చిపోయాడు. మరి అంత మంచిగా ఉన్న మనం ఏం చేస్తున్నాం? మనకే ఎక్కువైంది పిచ్చి, కానీ మనం మంచి ఆరోగ్యవంతులు అనుకుంటున్నాం. కానీ ఆ పిచ్చోడే బెటర్, వాడికి అసలు తెలియదు, మర్చిపోయాడు, వాడి బుర్ర చెడిపోయింది కనుక మర్చిపోయాడు, వాడికి తెలియదు. కానీ అన్ని చేసి మనం ఏం చేస్తున్నాం? ఇంకా నేను బ్రతకాలి, ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకంలోనే ఉండాలి, ఈ లోక సుఖాలు అనుభవించాలి, ఈ లోక ఐశ్వర్యాన్ని అనుభవించాలి, ఈ లోక ఆనందాన్ని అనుభవించాలి. ఇలా అనుభవిస్తానే ముందుగానే మనకి లోకాసు వార్తలు ఏం చెప్తుంటే ధనవంతుడి గురించి తెలియజేసింది. మనకి ఈ లోకం కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, బయలుదేరి ఆ లోకం ఉంది, అక్కడికి రావాలి, మళ్ళీ అక్కడికి రాకుండా తప్పిపోతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, సాతానికి వాడి దూతలకు ఏర్పాటు చేసినటువంటి దానికి వెళ్ళిపోతున్నారు. కనుక జాగ్రత్త అని 26 పుస్తకాల గ్రంథాన్ని రాయించి మన ముందు పెట్టారు. ప్రియమైన దేవుడి పిల్లలు, ఇదిగో ఈ మాటట బైబిల్ భక్తులు గుర్తుంచుకున్నారండి. ఎవరైతే ముందుగా అబ్రహాం, చూడండి ఆ మాట చూద్దాం, వీళ్ళేనా 10 వచనం చూద్దాం పైన. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈయన
ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలో దేవుడు ఆయుష్ను ఆరోగ్యం తీసుకుని వచ్చిన ఆయన ముందుగా ఈయన ఎక్కడ ఉన్నట? కల్దీ దేశం అండి. ఇంత కల్దీ దేశం ఊరు అని పట్టణం ఆ తండ్రి గారు. అయితే అక్కడి నుంచి దేవుడు ఆయన్ని రా అబ్రాహాము, ఆయన పేరు ఫస్ట్ అబ్రాహాము నువ్వు రా, నేను నీకు దేశాన్ని ఇవ్వబోతున్నాను, ఆ దేశాన్ని ఇస్తా, వాగ్దానం చేసి ఇస్తానని రమ్మంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ వాగ్దాన దేశం ఆయనకి ఇచ్చినా కానీ ఆ వాగ్దాన దేశంలో పరవాసులుగా బతికినట్టండి ఆయన. ఆ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశంని కూడా అనుభవించకుండా పరదేశులుగా, ఇప్పుడు మనం వేరే దేశం నుంచి వచ్చిన వాడికి ఎక్కడ ఇస్తాం? మనం వేరే ఊరు నుంచి వచ్చిన వాడికి స్థలం ఎడతాం, ఊరు బయట ఎక్కడో ఉండి వాడిని ఎలా చూస్తాం మనం? ఈ ఊరోడు కాదు కదా, అందరితో మంచిగా ఉంటాం ఊరోడు అందరితో, కానీ వాడితో ఎలా ఉంటాం? అరే వాడు దూరం నుంచి వచ్చినాడు, ఎక్కడి నుంచో వచ్చి మాట్లాడికి వచ్చినాడు, వాడిని కొంచెం చేతగా చూస్తాం. అలాగే అబ్రహాం కూడా దేవుడిచ్చిన దేశంలో పరదేశిగా బ్రతుకుతున్నాడ. ఒక ఉల్లి లేదు, ఏమంటే ఒక సరైన గృహం లేదు, సరైన ఫెసిలిటీస్ లేవు. ఏం వేసుకున్నా డ్యారా వేసుకున్నారు. పరదేశులు ఎట్లా వేస్తారు? ఇప్పుడు ఆ పనిముట్లు చేయడానికి ఒక దినం పనిముట్లు చేయడానికి వస్తారు, లేకపోతే వేరే ఊర్ల నుంచి మిరపాట్లు వేయడానికి వస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడ వేసుకుంటున్నారు? పట్టాలు ఇట్లా వేసుకొని ఎక్కడ ఉంటున్నారు? ఊరి బయట. వాళ్ళు పరదేశులు, వాళ్ళకి గృహం లేదు. కానీ ఇక్కడ ఆ దేశవాసి అయినటువంటి అబ్రహాం ఏం చేసిందిరా? అంత ఇచ్చినా కానీ గుడారంలో ఎందుకు ఎలా జీవించిందట? ఆ పునాదులు గల పట్టణం అంటే చూడండి, ఇక్కడ ప్రజలు ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడినై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను. ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశానికి మళ్ళీ వెళ్ళాలి. ఇది కాదు మన దేశం. ఇక్కడికి మనం కొంతకాలం దేవుడిచ్చినట్టు ఆయుష్ను ఆరోగ్యాన్ని పట్టుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే అని ప్రియమైన దేవుడు ఆయన ఆలోచిస్తాడు. ఎవరు? అబ్రహాం. వాగ్దాన దేశాన్ని ఇచ్చినా కానీ చూడండి, ఇక్కడ ఇంకా కొంచెం 9వ వచనం పైకి వెళ్ళిపోతే అంటున్నాడు ఆయన, విశ్వాసమును బట్టి అతడు అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకును అనువారును గుడారములలో నివసించిన గుడారములలో. ఏమంటే వారికి ఇచ్చిన దేశంలో ఎక్కడ జీవిస్తున్నారు వీళ్ళు? అబ్రహాంతో సమాన వారసులైన వాళ్ళంతా ఎక్కడంట? గుడారంలోనే. ఆల్రెడీ దేవుడు దేశాన్ని ఇచ్చేశాడు కదా, ఇచ్చేసిన కానీ వాడు ఎక్కడ నివసిస్తున్నారు? గుడారంలో నివసించను. అన్యుల దేశములలో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులై వాగ్దానం చేసి ఇచ్చిన దేశంలో పరవాసులయ్యారట. గుడారాలు వేసుకుని నివసించకూడదు, వాళ్ళు ఇళ్ళు కట్టుకోకూడదా, అంతఃపురాలు కట్టుకోకూడదా, రాజ ప్యాలెస్లు కట్టుకోకూడదా? కట్టుకోవచ్చు, ఉంది. దేవుడు అన్ని సమృద్ధికి ఇచ్చాడు. అబ్రహాం అంత ధనవంతులు ఆ ఏరియాలో, అంత ధనవంతులు అయినా కానీ వాళ్ళు ఎక్కడ నివసించారు? గుడారాలు. ఎందుకు గుడారాలు నివసించారు? దేవుడు ఇచ్చే ఆ పునాదులు గల పట్టణం ఉంది. మళ్ళీ మనం అక్కడి నుంచి వచ్చాం, అక్కడికే వెళ్ళాలని అడ్రస్ ఎవరు గుర్తుపెట్టుకున్నారు? అబ్రహాము, ఇస్సాకు, అబ్రహాము సమాన వారసులైన వారందరూ గుడారాల్లోనే నివసించారు. అయితే ఆ నివసించిన కారణం వాళ్ళు ఆ దేశం అడ్రస్ గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. మనం ఎక్కడ విలాసవంతమైన జీవితం జీవించడానికి అవకాశం. అలా జీవించిన వాడు ఏమైనా ధనవంతుడంట బహు సుఖముగా. అక్కడంట అబ్రహాం గారు అంటాడు, ధనవంతుడిని, నీవు నా కుమారుడు, నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకిష్టమైనట్టు సుఖముగా సుఖం అనుభవించినావు, నీకిష్టమైనట్టుగా. ధనవంతుడిని చూశారు ఎట్లా ఉంటుందో? లాజరు శ్రమ పడ్డాడు, శ్రమను అనుభవించాడు. శ్రమంలో కూడా నన్ను మర్చిపోను, నా కోసం జీవించాడు, నా కోసం బ్రతికాడు. కానీ ఏ రోజు నీకు నేను గుర్తులేదు, రాలేదు. నా మాటల ప్రకారం జీవించే విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యేది. ఎందుకు ఫెయిల్ అయ్యావంటే అధికముగా నువ్వు సుఖాన్ని పొందుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆ సుఖానికి ఎప్పుడు అబ్రహాము సమాన వారసులైన వారు ఎవరు ఆ సుఖం కోసం అరులు దాసలా వాళ్ళు కష్టపడి
దేవుడు ఏ పట్టణానికి అయితే పునాదులు గల పట్టణం అయితే మన కోసం నిర్మించాడో ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశారంట. ఆ ఎదురు చూడటం ఎందుకయ్యంటే మరి ఆ వాగ్దాన దేశాన్ని ఇచ్చినా కానీ వాళ్ళు ఏంటి అక్కడ బేరాలు వేసుకుని ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఇప్పుడు మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చివరిగా ఒక్క పక్షుల్ని మీకు ఎగ్జాంపుల్గా చూపించి ముగిస్తాను. యూరప్ దేశాల నుంచి అటు చలికాలం చలి దేశాలకి, ఆ చలి దేశాల టైంలో చలి ఉన్న టైంలో అక్కడి నుంచి కొన్ని పక్షులు ఈ కొల్లేటి సరస్సుకి వలస వస్తాయి. ఎందుకంటే అక్కడ మంచు గడ్డ కట్టే చలి అన్నమాట, అక్కడ ఉండటానికి అవకాశం ఉంది, ఆహారం దొరకదు అటుకెళ్ళి. కనుక ఎక్కడ రావాలి? మన రాష్ట్రంలో ఉన్న సరస్సుకి వస్తాయి పక్షులు. అక్కడ నుంచి రావాలంటే దేశాలు దాటి రావాలి, సముద్రాలు, ఏమంటే కొండలు, కోనలు, అడవులు, గుట్టలు, మైదాన ప్రాంతాలు దాటి రావాలి. చూడండి ఈ పక్షులు ఎంత జాగ్రత్తగా వస్తాయి. ఎక్కడున్న కొల్లేటి సరస్సు వారికి వాటికి ఏమైనా తెలుసండి? వెతుక్కుంటూ వచ్చి ఎక్కడ కొండలు, ఎక్కడ గట్లు, ఎక్కడ సముద్రాలు, ఎక్కడ మైదానాలు, ఎక్కడ అడవులు, వాటన్నిటిని దాటుకొని వచ్చి అక్కడ చలికాలం అయ్యే వరకు ఇక్కడ జీవించి, ఒకవేళ కొన్ని పిల్లలు పెట్టేది ఇక్కడ పిల్లలు పెట్టి మళ్ళీ చలికాలం అక్కడ ఎప్పుడు అయిపోతుందో ఆ టయానికి మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరతాయండి. అవి ఇక్కడ అంతా బాగానే ఉంది కదా, ఆహారం దొరుకుతుంది కదా. ఆ పక్షుల కోసం మన దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాటి కోసం కొంత వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవి నివసించాలని, ఎక్కడే ఉంచాలని చూస్తున్నారు, వాటికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాళీ ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత ఆహారం ఉన్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ అవి ఉండటానికి ఇష్టపడలేదండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? చలికాలం అయిపోయేసరికి మళ్ళీ ప్రయాణం అయి ఈ కొండలు, ఈ కోనలు, గట్లు దాటి, మైదానాలు దాటి, దేశాలు దాటి మళ్ళీ అవి ఎక్కడైతే ప్రారంభమై వచ్చాయి అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవాలి. పెట్ట ఎంత ఉంటుందండి? ఆ కొంగలు ఎంత ఉంటాయి? చలికాల పక్షులు ఎంత? వాటి తల ఎంత? అంతేనా? అంతే ఉంటుంది తల. ఆ తలలో మెగడ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందంటే 2 నిమ్మకాయ కింద అంత ఉంటుందేమో, అంతేనా? మరి మన తల ఎంత ఉంది? 3 కేజీలు ఉంటుంది అనమాట. ఉంటుంది కదా, మన తల 3 కేజీలా ఉంటుంది. సరే గట్టిగా బలం ఉంటుంది అయితే 4 కేజీలు ఉంటుంది. ఈ 4 కేజీలు మెడలు అంటాయా? 1 కిలో మెదడు. ఎంతలా ఉంటుంది మెదడు. ఎంత మెదడు ఉన్న ఈ మనిషి తాను ఎక్కడి నుంచి వచ్చాను అన్న అడ్రస్ మర్చిపోయి ఈ దేశంలో, ఈ భూలాభంలో తిరుగుతూ ఎక్కడే బతకాలని, ఎక్కడ ఎన్ని వశం చేసుకోవాలని, వీటిని అనుభవించాలని ప్రతి నిత్యం ప్రయత్నం చేసినటువంటి ఈ మనిషి ఏం మర్చిపోయాడంటే పరలోకాన్ని మర్చిపోయాడు. దేవుని దేశాన్ని మర్చిపోయాడు. దేవునికి కుమారుడు అన్న సంగతి కూడా మర్చిపోయి ఇక్కడ ఆ వస్తువుల కోసం, ఎక్కడ సుఖాల కోసం, ఎక్కడ ఈ రంగుల ప్రపంచంలో ఇంకా జీవించాలని ప్రియమైన దేవుని పిల్లలారా అదే తాపత్రయంతో, అదే ప్రయాసపడుతూ చనిపోతున్నాడు. కానీ చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు. కానీ నేను ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాను అక్కడికి వెళ్ళాలి అని ఒక పక్షి గుర్తు పెట్టుకున్నాను. పక్షిలో ఉన్న మెదడంతా ఇట్లా గట్టిగా మనకి చితికినా కానీ చితికిపోతుంది తలకాయ. ఏమండి? ఈ అరచేతులు వేసి ఇట్లా పెడితే కొంగ తలకాయ ఉంటుందండి. ఆ మెదడంతా, ఆ మెదడులో ప్రపంచాలను దాటుకుంటూ వస్తుంది. ఆ మెదడు జ్ఞాపకం పెట్టుకుంది. చిన్న మెదడులో ఈ ప్రపంచాన్ని జ్ఞాపకం పెట్టుకుంది. ఈ ప్రపంచ సరిహద్దులు, ఏమంటే ఎన్ని సరిహద్దు, ఈ దేశాలు దాటి రావాలంటే, యూరప్ దేశాల నుంచి అంటే అన్ని దేశాలు, అన్ని కొండలు, అన్ని గుట్టలు. మనమైతే హైదరాబాద్లో ఒక అడ్రస్ బాగుంటే మీరు పోతారా? ఏదైనా అడ్రస్కి ఎంతమందిని అడుక్కుంటూ పోతారు. కానీ అవి డైరెక్ట్గా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి అక్కడికే. అంటే ఈ ప్రపంచంలో ఆ గుర్తెరిగిన ఆ ప్రపంచ మ్యాప్ని గుర్తుపెట్టుకుని ఎక్కడి నుంచి వచ్చావు, ఏ లైన్గా వచ్చావు, మళ్ళీ అదే లైన్గా చక్కగా వెళ్ళిపోయి ఆ దేశంలో ఒక పక్షికి ఉందండి. ఏముంది? మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలని. పక్షి, దానికి నోరివ్వలేదు దేవుడు. దానికి నోరిచ్చానా? నడకనిచ్చానా? ఏమంటే రెక్కలు ఇచ్చాడు ఎగిరిపోవడం. నోరిచ్చాడు ఆహారం తినడానికి మాత్రమే. ఆహారం
తినడానికి మాత్రమే ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి ఒకసారి మన జీవితాన్ని, పక్షి జీవితాన్ని ఒక్కసారి ట్రాలీ చేసుకుంటే, పక్షి గొప్పదా మానవుడు గొప్పవాడా? దేవుడు సృష్టించిన వాడు అంటే మానవుడే గొప్పవాడు. కానీ గొప్పవాడైన మానవుడు దేనికంటే తక్కువైపోయాడు? పక్షి కంటే తక్కువ వాడు అనిపించట్లేదు. ఇప్పుడు ఇక్కడ కిలోమీటర్ ఎంత బాగుంది, నన్ను ఎంత ఇక్కడ భోజనం ఏమంటే 2 ప్లేట్లు తింటాం. అదంతా ఒక చేప దొరికింది తింటది, లేకపోతే ఆ చేప దొరికిందా ప్రయాసపడాలి. ఏమండి మనకి లేకపోతే పక్కింట్లో పోయి తింటలేదు. ఏమండి మరి దాని పక్క పోవడానికి అవకాశం ఉందా? ఒక చెరువులు పోతుంది, ఆ చెరువులు ఉంటేనేమో చేపలు తింటది, లేకపోతే వస్తూ మనకు అన్నీ ఇచ్చింది ప్రియమైన దేవుడు. కానీ ఏం మర్చిపోయినా మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ప్లేస్ మర్చిపోయాం. కానీ వీళ్ళు మర్చిపోవాలి కదా, గుర్తుపెట్టుకొని ఒకవేళ మాకు ఈ దేవుడు ఈ దేశాన్ని ఇచ్చినా మాకు ఈ దేశం అవసరం లేదు, ఈ దేశ సంపద అవసరం లేదు, ఈ దేశ సార్వభౌమాధికారం మాకు అవసరం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్యాలెస్లు, ఈ నగరాలు మాకు అవసరం లేదు. మేము ధ్యానా చేసుకొని ఉంటాం, తినడానికి త్రాగడానికి, ఆయన కోసం బ్రతకడానికి మాత్రమే ఈ లోకంలో జీవితాన్ని బ్రతికారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అందుకే వాళ్ళు పరదేశులే ఉన్నారు, వాగ్దాన దేశం. ప్రియమైన దేవుని మనం కూడా వాళ్ళ పిల్లలను చెప్పుకుంటున్నాం, మనం వాళ్ళ మీద బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న సుఖాల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిదీ అనుభవించడానికి ఎక్కువగా చూడకుండా దేవుని మాటలు ఏదైతే చెప్పాడో ఆ మాటల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ అడ్రస్ను గుర్తుపెట్టుకుందాం. వాక్యం ద్వారా వెళ్ళకూడని దేశానికి వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించుకొని అసలైన దేశానికి వెళ్ళాం, అదే పరలోకం. ఒకవేళ ఆ అడ్రస్ ఇంకా మర్చిపోయి ఎక్కడే జీవించాలని ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలను అనుభవించి, లోక స్నేహాన్ని, లోక మర్యాదను అనుభవించి కనుక జీవిస్తే మరణించిన తర్వాత ఆ లోకానికి వెళ్ళాం. వచ్చిన లోకానికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్దాం? మరి తిరిగి రాని లోకానికి. మరి అక్కడి నుంచి తిరిగి రావడానికి ఉండదు. ఏమండి అది ఆ లోకానికి వెళ్ళిపోతాం. కనుక మరి మనం ఏం చేయాలి? పక్షుల కంటే మనం గొప్పవాళ్ళం, పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్పింది దేవుడు మనం. కనుక ఆ శ్రేష్ఠులు ఏంటంటే మనం చిన్న పక్షి కొంతమంది జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నాం. ఆ జ్ఞానాన్ని వాక్యం ద్వారా మరి సంతరించుకున్నాం, వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడు అన్నట్టు పరలోకం యొక్క అడ్రస్ హృదయంలో జ్ఞాపకం పెట్టుకుందాం. ఆయన ఇచ్చినటువంటి ఈ జీవగ్రంథంలో మాటల ప్రకారం బ్రతుకుదాము, దేవుడిని పరలోకం చేరుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మనందరికీ దీవించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చేయడం. దేవుని